నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. లావణ్య త్రిపాఠిపై బాడీ షేమింగ్ కామెంట్స్ ట్రోల్స్ కు మెగా కోడలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఒక హీరోయిన్ సన్నబడితే సమస్య, లావెక్కితే సమస్య, పెళ్లి తర్వాత మారిపోయిందంటే కమెంట్లు, సినిమాలు తగ్గితే కెరియర్ అయిపోయిందంటూ ట్రోల్స్. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్న పరిస్థితి. ఈసారి ఈ ట్రోలింగ్ బారిన పడింది మెగా కోడలు హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఇటీవల ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు ఆమె రూపాన్ని లక్ష్యంగా చేసుకుని బాడీ షేమింగ్ కమెంట్లు చేశారు. అయితే ఆ ట్రోల్స్ కు లావణ్య ఇచ్చిన సమాధానం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటుంది. అసలు లావణ్యను ఎందుకు ట్రోల్ చేశారు, ఆమె ఏమని సమాధానం ఇచ్చారు, ఈ ఘటనపై అభిమానులు ఎలా స్పందించారు, ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇటీవల లావణ్య త్రిపాఠి ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వీడియోలు చూసిన కొందరు నెటిజన్లు లావణ్య చాలా సన్నబడిపోయింది, ఇంతకు ముందు ఉన్న గ్లో కనిపించడం లేదు, ఆరోగ్యం బాగోలేదా, ఎందుకు ఇలా మారిపోయింది అంటూ కమెంట్లు చేయడం ప్రారంభించారు. మరికొందరైతే ఆమె శరీరాకృతాన్ని చూస్తూ బాడీ షేమింగ్ చేయడం కమెంట్లు పెట్టారు. అయితే ఈ సందర్భంలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. బాడీ షేమింగ్ అంటే ఒక వ్యక్తి శరీరం, బరువు, రంగు, ఎత్తు, రూపం లేదా ఇతర శారీరక లక్షణాల గురించి అవమానకరంగా మాట్లాడడం. ఇది కేవలం సెలబ్రిటీలకే కాదు, సాధారణ ప్రజలు కూడా ప్రతిరోజు ఎదుర్కొనే సమస్య. సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత ఇలాంటి కామెంట్లు మరింత పెరిగిపోయాయి. అయితే ఇక్కడ ఇలాంటి ట్రోల్స్ పై స్పందించిన లావణ్య త్రిపాఠి చాలా ప్రశాంతంగా, హుందాగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆమె చెప్పిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి మనిషి శరీరం ఒకేలా ఉండదు, కాలంతో పాటు శరీరంలో మార్పులు రావడం సహజం, ఎవరి ఆరోగ్యం గురించి బయట వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదు అనుకుంటూ చెప్పుకుని వచ్చారు. ఇక అంతేకాకుండా, నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఇతరుల ఎలా చూడాలనేది అనుకుంటున్నారో అలా నేను మారాల్సిన అవసరం నాకు లేదు అంటూ నా శరీరం గురించి నిర్ణయం తీసుకునేది నేను మాత్రమే అనే సందేశాన్ని కూడా ఆమె ఇచ్చారు. ఇక లావణ్య సన్నబట్టంపై అనేక ఊహాగానాలు వినిపించాయి. కొంతమంది కొత్త సినిమా కోసం ఫిట్నెస్ పై దృష్టి పెట్టిందని అన్నారు. మరికొందరేమో వర్కౌట్స్, యోగా, హెల్త్ డైట్ వల్లే ఇలా మారిందని చెప్పారు. కానీ అధికారికంగా ఆమె ఆరోగ్యంపై ఎలాంటి సమస్య ఉందని సమాచారం అయితే బయటకు రాలేదు. ఆయన సోషల్ మీడియాలో మాత్రం రకరకాల కథనాలు వైరల్ అయ్యాయి. ఇక్కడ లావణ్యకు అభిమానులు భారీగా మద్దతు కూడా తెలిపారు. మీరు ఎలా ఉన్నా అందంగా ఉంటారు, బాడీ షేమింగ్ చేసే వాళ్ళను పట్టించుకోవద్దు, మీ కాన్ఫిడెన్స్ మాకు బాగా ఇష్టం, నిజమైన అందం మనసులో ఉంటుంది అంటూ వేల సంఖ్యలో కమెంట్లు కూడా చేశారు. మెగా అభిమానులు కూడా ఆమెకు అండగా నిలిచారు. ఇక లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ను ప్రేమించి వివాహం చేసుకున్న తర్వాత మెగా కుటుంబంలో భాగమయ్యారు. పెళ్లి తర్వాత కూడా సినిమాలను కొనసాగిస్తూ తన కెరియర్ ను ముందుకు తీసుకెళ్తున్నారు. వ్యక్తిగత జీవితం, కెరియర్ రెండింటిని సమతుల్యంగా చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా పెళ్లి తర్వాత సినిమాలు చేయడం, వ్యక్తిగత జీవితం, కుటుంబం ఇలాంటి అంశాలపై లావణ్యను ట్రోల్ చేశారు. అయితే ప్రతిసారి ఆమె చాలా హుందాగా స్పందించారు. ఎక్కడ కోపం చూపించకుండా తన పనితనంతో సమాధానం చెప్పారు. సినీ పరిశ్రమలో హీరోయిన్లు ఎక్కువగా బాడీ షేమింగ్ కు గురవుతూ ఉంటారు. బరువు పెరిగిన విమర్శలు, తగ్గిన విమర్శలు, మేకప్ లేకుండా కనిపించిన విమర్శలు, లేకపోతే వయసు పెరిగిన విమర్శలు, ఏదో ఒక కారణంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయితే జరుగుతూనే ఉంటుంది. గతంలో సమంత, కీర్తి సురేష్, అనుష్క శెట్టి, నయనతార, సాయి పల్లవి వంటి అనేక మంది నటీనటులు కూడా ఇలాంటి ట్రోలింగ్స్ కు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు బాడీ పాజిటివిటీ గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఇలాంటి కమెంట్లు సెలబ్రిటీలను మాత్రమే కాదు, సాధారణ యువతను కూడా ప్రభావితం చేస్తాయని చెప్పారు. చాలా మంది తమ రూపాన్ని చూసి ఆత్మవిశ్వాసం కోల్పోతారు, కొంతమంది డిప్రెషన్ కు కూడా గురవుతారు. అందుకే సోషల్ మీడియాలో కమెంట్ చేసే ముందు మన మాటలు ఎదుట వ్యక్తిపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఒక్కసారి ఆలోచించాలని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి కొత్త కథలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. విభిన్న పాత్రలకు ఎంపిక చేసుకుంటూ తన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. సినిమాలతో పాటు ఫిట్నెస్, యోగా, ఆరోగ్యకరమైన జీవనశైలిపై కూడా ఆమె ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఇక మొత్తానికి లావణ్య త్రిపాఠిపై వచ్చిన బాడీ షేమింగ్ కమెంట్స్ కు ఆమె ఎంతో హుందాగా, ఆత్మవిశ్వాసంతో సమాధానం ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇక మనిషి అందం శరీరంలో కాదు, ఆత్మవిశ్వాసంలో ఉంటుందని మరోసారి నిరూపించారు. మరి సెలబ్రిటీలపై జరిగే బాడీ షేమింగ్ కమెంట్స్ పై మీరు ఎలా చూస్తున్నారు? ఇలాంటి ట్రోల్స్ కు కఠిన చర్యలు తీసుకోవాలా? మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సినీ అండ్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.